కానీ నువ్వు పెళ్లి చేసుకోవడమే మాకు గొప్ప విషయం కర్ణ. నాకు తెలుసు మీ నాన్న సీరియస్ అవుతారనే కదా నువ్వు పెళ్లి వద్దంటున్నావు. అది కాదు. తెలుసు, మేం కళ్ళతో చూసాం కదా. కర్ణ, నీకోసం కాకపోయినా ఈ అమ్మ కోసమైనా అమ్మాయిని చూస్తావా? పెద్దమ్మ అన్నయ్యకి ఇష్టం. సరే, మాలతి, వెళ్ళి వాడి కొత్త బట్టలు తీసుకురా. డార్లింగ్, అమ్మాయి కళ్ళు మాత్రమే కాదు, నా కళ్ళు కూడా నువ్వెలా ఉంటావో చూడాలని ఎదురు చూస్తూ ఉంటాయి. త్వరగా రెడీ అవ్వమ్మా. రా వెళ్దాం. సీరియల్, మూవీ, వెబ్ సిరీస్ లో హీరో హీరోయిన్ నే పెళ్లి చేసుకోవాలి. కానీ రియల్ లైఫ్ లో ఎందుకలా కుదరదు? ఎన్నోసార్లు కృష్ణుడిని వేడుకుని నా ప్రేమని చెప్పి గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తుంటే ఎవరో వచ్చి నన్నే ఓవర్టేక్ చేస్తుందా? చెప్తానుండు. నన్నే ఓవర్టేక్ చేయాలని చూశాడు. ఇప్పుడు నేనే దొరికానా విడికి? చెప్పండి సార్. ఇక్కడ డాక్టర్ గారి ఇల్లు ఎక్కడుందండి? డాక్టరా? నేను డాక్టర్ని. ఏం హెల్ప్ కావాలో చెప్పండి. కాదు కాదు కాదు, డాక్టర్ కర్ణ గారిని చూడాలి. వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియట్లేదు, మీకేమన్నా తెలుసా? నా వాడు కేవలం డాక్టరే కాదు, సెలబ్రిటీ కూడా. సార్, మీరు వాళ్ళ ఇంటికి నన్ను కళ్ళు మూసుకొని వెళ్ళమన్నా కళ్ళు మూసుకొని వెళ్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత ఈజీ. అంటే ఆయన చాలా ఫేమస్ డాక్టర్ కదా, అందుకే అలా అన్నాను. చూడండి, ఇలా స్ట్రెయిట్ గా వెళ్ళి 3 రైట్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ పెద్ద ఇల్లు కనిపిస్తుంది, అదే వాళ్ళ ఇల్లు. వెళ్ళండి త్వరగా. డాక్టర్ ని చూడ్డానికి పేషెంట్ లేట్ చేయకూడదు. వెళ్ళండి. అయ్యయ్యో, శుభకార్యానికి వెళ్తున్నావమ్మా, పేషెంట్ అని అనొద్దు. ఈ రోజు కన్నా గారికి మా అమ్మాయిని చూపించడానికి వెళ్తున్నావమ్మా. థ్యాంక్స్ అమ్మా, మేము వెళ్ళొస్తాం. అంటే కన్నా సార్ని చూడ్డానికి వెళ్తున్న అమ్మాయి వాళ్ళు వీళ్ళేనా? అయ్యో కృష్ణ, నా దారి క్లియర్ చేసుకోవాలనుకుంటే నేనే వీళ్ళకి దారి చూపించాను. ఆ అమ్మాయితో ఒకవేళ ఆయనకి పెళ్లి ఫిక్స్ అయిపోతే పద పద పద. సార్, అయ్యో సార్, నా మాట వినండి. ఇది కాదు రూటు, వెనక రోడ్డు. సార్, మీరు వెళ్ళాల్సిన రూటు వెనక సార్, ఇది కాదు సార్. నేను బై మిస్టేక్ తప్పు చెప్పాను సార్. మీరు వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు, వెనక రోడ్డు. అమ్మ కళ్ళకి నువ్విప్పటికే చెడ్డవాడివయ్యావన్నా. ఇప్పుడు నువ్వు కర్ణాకు పెళ్లి చెయ్యాలని ఉత్సాహం చూపించావే అనుకో, అమ్మ మనసులో ఉన్న అనుమానాలన్నీ సాలీడు పిల్లల్లాగా ఊరంతా తిరిగేస్తాయి. ఇప్పుడు నువ్వేమైనా అడ్డుకాలు పెట్టావనుకో, ఆమె మొండిగా పట్టుబట్టి ఇంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తుంది చూడు. అందుకే నువ్వు చెయ్యాల్సిందల్లా నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావో, ఏం చేద్దామని ఆలోచిస్తున్నావో నాకు తెలియడం లేదు. కానీ ఇప్పుడు ఆ నిధి, కర్ణ ఇద్దరూ ఉత్తరం దక్షిణం అవ్వాల్సిందే. మనం చూసిన అమ్మాయే ఈ ఇంటికి కోడలిగా రావాలి, అదే ముఖ్యమన్నా. మనం చూపించే అమ్మాయికి కర్ణ 3 ముళ్ళు వేస్తే మనం 100 ముళ్ళు వెయ్యాలి. ఆ తర్వాత తను మన తాళానికే తైతక్కలాడాలి. సంసారం, సంహారం ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. సింపుల్. ఐడియా అయితే చాలా బాగుంది. ఇది బ్లూ ప్రింట్ అంతే, ముందుంది మజా.
ప్రభా ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? కాఫీ టీ ఏం వద్దు, కొంచెం మంచినీళ్ళు చాలు. ఉండండి. లత, జ్యూస్ తీసుకురా అమ్మా. ఆహా, అవునవును, కాఫీ టీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నేను కాఫీ చాలా తగ్గించేశాను. రోజుకి ఓ 4 కాఫీలు, 2 టీ, అంతే. చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. నా పెద్ద కోడలు మాలతి. నమస్తే. నా కూతురు తార. నమస్తే. హాయ్. ఇది నా చిన్న కోడలు సుమతి. తనని చూసి భయపడకండి, కొంచెం దేవుడు భక్తి ఎక్కువ. వచ్చేశాడు మా ఇంటి రాజకుమారుడు డాక్టర్ కర్ణ. నమస్తే. లక్షణంగా ఉన్నాడు కదా. రా కర్ణ, కూర్చో బాబు. తను నా మనవరాలు రాధిక. అంతా సరే, అబ్బాయి తండ్రి? నా పెద్ద కొడుకు. ఓ, ఈరోజు ఇంట్లో లేరా ఆయన? సమాధానం ఇవ్వకపోయినా అవమానం, ఇచ్చినా అవమానం. కర్ణ, ఏంటో నీ జాతకం. ఊరుకునుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అన్న ఇక్కడే ఉన్నారు. అదే కొంచెం పనుందని బయటికి. వచ్చేసా. అమ్మా, వీడే నా పెద్ద కొడుకు రమేష్. కూర్చో. నమస్తే. 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 అబ్బా, ఈ అబ్బాయిలు కాంపౌండ్ దూకడం, చెట్లెక్కడం, టవర్లెక్కడం చూసి ఏంటబ్బాయి అబ్బాయిలు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ప్రేమ పవర్ ఏంటా అని. ప్రౌడ్ ఆఫ్ యూ నిధి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.